Lodge, Bangalore to Hyderabad Road, backside of new bus stand near Sandarshini Hotel, National Highway, Chamwalis, Jirchalla। हमारे यहाँ AC रूम्स, नॉन AC रूम्स, सिंगल रूम्स, डबल रूम्स, स्वीट रूम्स, शादी ब्याह और दीगर तकारीब के लिए डॉर्मेटरी हॉल वाजिबी दामों पर तमाम तर सहूलियात के साथ मौजूद हैं। 24 घंटे गर्म और ठंडे पानी की भी सहूलत मौजूद है, इस्तेफादा हासिल करें। मजीद तफसीलात के लिए फोन नंबर 9652181787 या फिर 8499880847 पर रब्त पैदा करें। अस्सलाम वालेकुम नाज़रीन, NH-TV में आप सभी का इस्तकबाल है। जिला रंगारेड्डी शादनगर हलक़ा असम्बली में वाक़े कुतुब खाने की डेवलपमेंट कमेटी की तश्कील जदीद गवर्निंग बॉडी की हलफ बर्दारी तकरीब का इनेकाद अमल में लाया गया। इस तकरीब में डिस्ट्रिक्ट लाइब्रेरी चेयरमैन मधुसूदन रेड्डी ने शिरकत की और मेहमान खुसूसी के तौर पर वजीर जोपल्ली कृष्णा राव, रुकन असम्बली शादनगर वीरलापल्ली शंकर, MLC प्रोफेसर कोदंडा राम ने शिरकत की। इस मौके पर वजीर जोपल्ली कृष्णा राव ने खिताब करते हुए कहा कि दौरे हाजिर में मौजूदा हालात में अदब बहुत जरूरी है और ये अदब तालीम से ही मुमकिन है और दानिशमंदों बुजुर्गों की लिखी हुई किताबों के मुताले से हम में बेहतर अखलाक पैदा हो सकते हैं। मौजूदा जमाने में नौजवान अपना वक्त मोबाइल पर ज़ाय कर रहे हैं, इसके बजाय कुछ वक्त कुतुब खाने में मुताले के लिए निकालें। महकमा तहजीब और सखाफत की जानिब से 5 लाख रुपए फंड की मंजूरी भी अमल में लाई जा रही है और इस मौके पर MLC प्रोफेसर कोदंडा राम ने भी मुखातिब होते हुए कहा कि तलबा को मुसाबिकती इम्तिहानात की तैयारी के लिए जिन किताबों का मुतालिया जरूरी है वो तमाम कुतुब खाने में दस्तियाब होनी चाहिए, इसलिए कि गरीब तलबा को इस अमल से खूब इस्तेफादा हासिल कर सकें। కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు నా యొక్క నమస్కారాలు। ఈరోజు ఏదైతే ప్రమాణ స్వీకారం రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో జరుగుతుందో చాలా సంతోషం। సీనియర్ అయిన మదన్ మోహన్ రెడ్డి గారికి ఇది ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం। దానికి ఈర్లపల్లి శంకరన్నకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము, ప్రతాప్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము। థ్యాంక్ యూ మిత్రులారా। ప్రజలకు ఏదైనా సౌకర్యాలు లోపిస్తూ ఉంటే ఎప్పటికప్పుడు నిత్యం ఇలా ప్రజలకు కావాల్సిన సహకారాల గురించి నేను పనిచేస్తూ ఉంటా కాబట్టి మీ పరిధిలో ఉన్నాయి మేము అడగకుండా మాకు కొద్దిగా అవగాహన లేకపోయినా మీరు ఏమేం చేయగలిగితే అవి చేస్తారని చెప్పి ఈ ప్రాంత ప్రజల తరపున ఈ యొక్క నూతనంగా ఏర్పాటు చేసుకున్న కొత్త కమిటీ తరపున వారు కూడా తెలియని ఉంటే కూడా మీ దగ్గరకు వస్తారు, అన్ని మాట్లాడతారు కాబట్టి తప్పకుండా మీరు చేయగలిగిన అన్ని చేస్తారని ఆశిస్తూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాష్ట్ర మంత్రివర్యులకు అదేవిధంగా కోదండరామ్ సార్ గారికి వారిద్దరు వస్తే సంతోషం అని చెప్పి పిలవడం జరిగింది। వారు వచ్చినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం। నేను అనగా షాద్నగర్ గ్రేడ్ 1 శాఖ గ్రంథాలయ అభివృద్ధి కమిటీ వైస్ చైర్మన్ గా డైరెక్టర్లుగా పదవి నియమించబడి గ్రంథాలయ సంస్థ నియమ నిబంధనలకు బద్ధుడనై ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడకుండా నీతి నిజాయితీగా గ్రంథాలయ ఆశయాలకు శ్రేయస్సుకు భంగం వాటిల్లకుండా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తూ నా పదవి బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని భారత రాజ్యాంగం పట్ల అంచెలంచెల విశ్వాసాన్ని వ్యక్తీకరిస్తూ షాద్నగర్ గ్రంథాలయ అభివృద్ధికి నిరంతరం సేవ చేస్తూ గ్రంథాలయ అభివృద్ధిని హితోధికం చేయడానికి అవిరళ కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం। థ్యాంక్ యూ। చాలా ఈ మార్పు జరుగుతున్న సమయంలో వాస్తవానికి ఒక పాలక మండలి బాధ్యత ఆ లైబ్రరీలో పుస్తకాలను అందుబాటులో కావలసిన సమాచారానికి పిల్లలకు
ఉండేటట్టు చర్యలు తీసుకోవటం ఇవన్నీ కూడా ఇవాళకి అవసరాలు. దానికి తగ్గట్టుగా ఒక మంచి లైబ్రరీ బిల్డింగ్ ఉంది ఇక్కడ. ఈ బిల్డింగ్ని సద్వినియోగం చేస్తూ ఈ ప్రాంత యువకులకు మరింత దోహదపడే విధంగా లైబ్రరీని అభివృద్ధి చేస్తారని చెప్పి నేను పాలక మండలిని కోరుతూ వారు అన్ని విధాలుగా నా సహకారం ఉంటుందని కూడా స్పష్టంగా హామీ ఇస్తున్నారు. విద్యార్థులకు చదువుకున్న విద్యార్థులకు అందరు కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా అదే దిశగా పనిచేస్తాడు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ అదే దిశగా పనిచేస్తాడు. ఇవాళ తాలూకా గ్రంథాలయ చైర్మన్ మదన్మోహన్ రెడ్డి సార్ కూడా అదే దిశ పనిచేస్తాడు. ప్రతాప్ అన్న అదే దిశ పనిచేస్తాడు. నేను కూడా అదే దిశ పనిచేస్తాను. కాబట్టి మీరందరూ చూస్తున్నారు, మేమందరం పార్టీలకు అతీతంగా కూడా ఒక మంచి కాలేజ్ కూడా కట్టాలనేది మా అందరి సంకల్పం. పార్టీలకు అతీతంగా మేధావులతో అందరితో కలిసి కూడా ఒక మంచి కాలేజ్ నిర్మించబోతున్నాం. దానికి కూడా మీరు అందరు సహాయ సహకారాలు ఉండాలి. ఏదున్నా మనం ఈ రాజకీయాలు ముఖ్యం కాదు, ఈ వ్యవస్థ ముఖ్యం, ఈ సమాజం ముఖ్యం. రేపు భావితరాలకు ఒక మంచి మార్గాన్ని ఏర్పాటు చేయాలి. రాజకీయాలు ఉంటాయి పోతాయి. ఇలా ఒక్కొక్కసారి దుర్మార్గంలో కూడా రాజకీయ అవకాశాలు వస్తున్నాయి. దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం. ఒకసారి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకోవాలి. కాబట్టి మేము ఏ ఒక్క బేసేజాలకు పోము. మాకు చక్కటి ప్రజలకు అందుబాటులో ఉండి ఇలా భావితరాలకు విద్యార్థులకు అందరికీ చక్కటి భవిష్యత్తు ఏర్పాటు చేయడానికే ఈ కార్యక్రమాలన్నీ కూడా శ్రీకారం చుడుతున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ దిశగా పనిచేస్తాడు, మంత్రులు ఆ దిశగా పనిచేస్తారు. ఇవాళ మేమందరం కూడా ఆ దిశగా పనిచేయవలసిన బాధ్యత మాకుంది. కాబట్టి ఇది నిజమైన ప్రజాపాలన, ఇది నిజమైన ప్రజాస్వామ్యం మనబడుతూ ఉంది. కాబట్టి ఇంత స్వేచ్ఛగా ఇవాళ ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటున్నారంటే ఇలా ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో నెలకొల్పబడ్డది. కాబట్టి ఇవాళ అందరికీ గౌరవించాల్సిన బాధ్యత. గతంలో వాళ్ళ అనుచరులకే పదవులు ఇచ్చేవాళ్ళు. ఇవాళ అది కాదు, ఒక మేధావికి పదవులు ఇచ్చినాం, ఒక మంచి చదువుకున్న వాళ్ళకి డైరెక్టర్లు ఇచ్చినాం. ఇవాళ ఏ కమిటీలో అయినా ఎక్కడైనా శంకర్ అనుచరుడు అన్నట్టు ఒక్కడు ఉండడు. సెలెక్ట్ అయిన ఎలక్టే తప్ప శంకర్ నా మనిషి అన్నట్టు ఒక్కడు ఉండడు. ఎందుకంటే నిస్వార్థంగా పనిచేయదు. నిజంగా ఏ బాధ్యత అప్పచేస్తే ఎవరు మంచిగా పనిచేస్తారో వాళ్ళకి ఆ బాధ్యత అప్పచెప్పిస్తాం. ఇందులో ప్రతాపన్న పాత్ర లేదు, ఎవరి పాత్ర లేదు. ఆయన మనిషి ఈయన మనిషి అనేది కూడా పాత్ర లేదు. సైడ్వన్ గ్రంథాలయం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. వారి యొక్క ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులుగా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ కోదండరామ్ సార్ గారు, స్థానిక ఈర్లపల్లి శంకర్ గారు, నగరు ప్రతాప్ రెడ్డి గారు, నూతనంగా చైర్మన్గా ఎన్నుకోబడ్డ మదన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా కార్యవర్గం ఇంకా లైటింగ్ వస్తుంది. ఇంకా లైట్ వస్తుంది. ఈరోజు షాద్నగర్ గ్రంథాలయ గ్రేడ్ 1 శాఖ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవ పెద్దలు, రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు సార్ గారు, అదేవిధంగా కోదండరామ్ రెడ్డి సార్ గారు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ప్రతాపన్న గారు, మా రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి గారు, అదేవిధంగా నూతనంగా ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసిన గ్రంథాలయ చైర్మన్ మా గురువు మదన్మోహన్ రెడ్డి సార్ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ గారు, డైరెక్టర్లు, వేదిక మీద ఉన్న మిగతా పెద్దలందరూ, పాత్రిక సోదరులు, మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క మున్సిపాలిటీ పుర ప్రముఖులందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ గ్రంథాలయం గతంలో మీ అందరికీ తెలుసు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, శంకర్రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు సర్వర్ పాషను చైర్మన్గా చేస్తే అంచెలంచెలుగా ఈ గ్రేడ్ 1 గ్రంథాలయం రావడానికి కూడా అప్పుడు ఎన్నో యాక్టివిటీస్ చేసి రాష్ట్రంలోనే ఒక మంచి గ్రంథాలయం అనిపించడం జరిగింది. తర్వాత
టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కూడా ఒక భవనం కూడా కట్టించడం జరిగింది. మరి ఈ యొక్క గ్రంథాలయం మనందరికీ తెలుసు, ఇదొక గ్రంథాలయం అంటే ఒక మంచి జీవితాన్ని నెలకొల్పి జీవితాన్ని మనం మలుచుకోవడానికి, మంచి మార్గంలో మలుచుకోవడానికి ఈ యొక్క భాండాగారం, విజ్ఞాన భాండాగారం అనొచ్చు మన గ్రంథాలయాల్ని. గతంలో మనం చూసుకుంటే ఇవాళ ఇంత అన్ని కోట్ల ప్రజల్ని చైతన్యపరిచి అన్ని వర్గాల వాళ్ళను ఒక తాటిపైన నిలిపి నడిపించి సంఘటితం చేసినటువంటి శక్తి ఇలా మన పెద్దలు కోదండరామ్ గారు ప్రముఖ పాత్ర పోషించగలిగింది. వారు అట్లాగే గౌరవ మాజీ శాసనసభ్యులు మిత్రులు ప్రతాప్ రెడ్డి గారు, అట్లాగే వేదిక ఉన్నటువంటి సులోచన కృష్ణారెడ్డి గారు, అగ్రికల్చర్ మార్కెట్ చైర్మన్ గారు, బాబర్ అలీ గారు, ఏఎంసీ వైస్ చైర్మన్ గారు, అట్లాగే విశ్వం గారు, ఎక్స్ మున్సిపల్ చైర్మన్ గారు, బాలరాజు గౌడ్ గారు, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు, రఘునాయక్ అండ్ చెన్నయ్య, ఇక్కడ వేదిక పైన మరి వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ ఈ శుభ సందర్భంలో మీ అందరికీ హృదయ నమస్కారం. ప్రమాణ స్వీకారం చేసినటువంటి చైర్మన్ తో చాలా సన్మానం చేయించుకోవాలని కోరుతా ఉన్నాం. చైర్మన్, వైస్ చైర్మన్ కానీ ఒకరోజు రేపించుకోండి అబ్బా, అరగనా జరగండి ప్లీజ్ అందరూ. మీరు కన్ఫ్యూజ్ చేయకండి అబ్బా, కొద్దిగా ప్లీజ్, తొందరగా అయిపోవాలి. వాళ్ళు వెనక్కి రండి ప్లీజ్, దయచేసి ప్లీజ్. మీటింగ్ గ్రేడ్ 1 శాఖ గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్గా పదవి నియమింపబడి గ్రంథాలయ సంస్థ నియమ నిబంధనలకు బదులున్నాయి, ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడకుండా నీతి నిజాయితీగా గ్రంథాలయ ఆశయాలకు శ్రేయస్సుకు భంగం వాటిల్లకుండా సర్వతోముఖ కృషి చేస్తూ నా పదవి బాధ్యత సక్రమంగా నిర్వహిస్తానని భారత రాజ్యాంగం పట్ల అచంచల విశ్వాసాన్ని వ్యక్తీకరిస్తూ షాద్నగర్ గ్రంథాలయ అభివృద్ధికి నిరంతరం సేవ చేస్తూ గ్రంథాలయ అభివృద్ధిని ఇతోధికం చేయడానికి అవిరళ కృషి చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें.